నిశాంత్ కుమార్ గారు ఐఏఎస్ వారికి గట్టిగా హృదయపూర్వకంగా గారు, ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే యమల సుదర్శన్ గారు, మన పేర్లు మర్చిపెట్టి క్షమించండి, కాలాతీతం. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जय भीम, जय भीम। కోట లలితమ్మ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులు శ్రీ వారికి ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా మరొకసారి వీళ్ళు అభినందనలు కోరుకుంటున్నాం. ద్వారా సేవలే కాకుండా ప్రతిష్టలు కూడా పెంచినటువంటి ఆ మహనీయుని జన్మదినోత్సవం చెప్పి కాల్చి టీని ఇచ్చినట్టు నెహ్రూ కూడా చదవలేదు, అట్లాగే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కూడా చదవలేదు, పటేల్ చదవలేదు. కానీ అండరానంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14 డిగ్రీలు సంపాదించాడు. సంపాదించలాగలేదు ఆయన. ఇక్కడ వచ్చిన తర్వాత అనేకమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇచ్చి దేశానికి ఒక గాడిలో పెట్టి దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు, దేశ మానవత్వానికి చాటిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం జిల్లా మొట్టమొదటి జిల్లా వచ్చింది. మన జిల్లా వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇంత ఆడంబరంగా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, డిపార్ట్మెంట్ కూడా డీడీ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన పైన బాధ్యత ఉంది. మంచి సమాజ నిర్మాణం, ఐక్యత కోసం, సమానత్వం కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, ప్రతి ఒక్కరి కోసం మంచి సమాజ నిర్మాణం చేయడం మనమందరి బాధ్యత. ఈరోజు పట్టణ అభివృద్ధి కోసం మనమందరం కలిసి నడవాల. ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా పండుగలు అన్నీ ఉన్నాయి. ఉగాది ఉంది, రంజాన్ ఉంది, బక్రీద్ ఉంది, క్రిస్మస్, అన్ని పండుగలు సమానంగా మనకు బాబాసాహెబ్ గారి జన్మదిన పండుగ ఇది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదవండి, అది ఏముంది? బెటర్ హ్యుమానిటీ, ఏమి సమానత్వం, మానవతా విలువలు చాటుతూ మనం ఈ భారతదేశంలో నడిస్తే, ఒకరికొకరు మనం విలువలిస్తూ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి నడిస్తే అది దాని పేరు భారతదేశం. దానికి తీసుకొని నడవాల. మనం ఎక్కడ కూడా కానీ ఒక సందర్భంలో ఒకరికి ఎక్కువ ఒకరికి ఎక్కడ లేదు. మదనపల్లిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మనమందరం ఒకటే, ఏ ఒక్కరికి తక్కువ ఏ మాత్రం ఉండదు. మీరందరూ నేను ఎమ్మెల్యే అంటే మీరే ఎమ్మెల్యే చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా కానీ ఏ సందర్భంలో కూడా కానీ ఈరోజు బాబా భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇంతమంది కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతంగా చేశారు. ఈ వేదికని అలంకరించిన గౌరవ ఎమ్మెల్యే గారు, ఢిల్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, సాంఘిక సంక్షేమ శాఖాధికారులు, ఇతర శాఖాధికారులు, కాలేజ్ స్టూడెంట్స్, ఇతర నాయకులు అందరికీ మళ్ళీ నమస్కారం మరియు శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి ఏ విధంగా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారో, ఏ విధంగా మన రాజ్యాంగంని రూపకల్పన చేయడంలో
దీన్ని సృష్టించడంలో ఏ విధంగా ఆయన ఒక చాలా కీలకమైన పాత్రని పోషించారో దీని గురించి వివరించారు. ఒక చాలా మంచి పాయింట్, ఒక చాలా మంచి అంశం ఇక్కడ మన ముందు వచ్చింది. ముందు కూడా కొన్ని 2 రోజుల క్రితం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి మన అందరూ స్టేట్ ఫంక్షన్గా జరుపుకోవడం జరిగింది. ఈరోజు బాబా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఒక ప్రత్యేకంగా ఒక వర్గంతో అటాచ్ చేసి ఒక వర్గంకి సంబంధించిన నాయకులు అలా చూస్తారు. అది అబ్సల్యూట్లీ రాంగ్, చాలా చాలా తప్పు. ఇది ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు కొన్ని మన రాజ్యాంగంలో ఉండి కొన్ని ప్రావిజన్స్ గురించి చెప్పాను. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసి మన వంతు కృషి చేసి ముందుగా వెళ్తామని సంకల్పం చేసుకుంటూ మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మొబైల్ దియన్నా పాడనా